భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన 11 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటలకు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఏ అవసరం ఉన్నా ప్రజలు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఒక మోస్తారుగా స్టార్ట్ అయ్యి భారీ వర్షాల మూలంగా ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు కుంటలు నింపడం కానీ పట్టణాలలో ఇళ్లలో నీళ్లు చేరడం కానీ ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెంట్ పోయి అక్కడక్కడ కరెంటు తీగలు తేగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మడే వాట్సాప్ నెంబర్లో వీడియో తీసి పెట్టమని చెప్పండి. దాంతోపాటు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపీ శాఖ అధికారులు కూడా కూర్చున్నా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని, పంచాయతీ రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెలవకాలను పోయి నీళ్లలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాతావరణ సూచన ప్రకారం ఇంకా 3 రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాం. అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటకు ఇళ్లకెళ్ళి బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపవచ్చు. మేము ఇమ్మడే సంబంధిత అధికారులు పంపిస్తాం. అవసరం ఉంటే మేము కూడా స్వయంగా ఫీల్డ్లోకి వస్తాం, మీకు అండగా ఉంటామని. దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారికి చెప్పేందంటే ఈ చెరువులు పోయినసారి కరువుతోని గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ క్రాప్ లాగా ఉండే పోయినసారి. ఇక్కడ వర్షాలు లేవు, కర్ణాటకలో వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు బ్రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ 3 రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దు.